చాక్లెట్ షేక్ నీకు ఇష్టం కదా? నువ్వెవరు? అసలు నువ్వు ఎవరని అడుగుతున్నాను. నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నాలా మెయిల్ చేస్తావా? కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ లో యుల్ బీ బిహైండ్ ద బార్స్. ఏదో ఊరు నుంచి వచ్చాడు, కాస్త హెల్ప్ చేస్తే కెరియర్ టేక్ ఆఫ్ అవుతుంది అనుకున్నాను. యు ఆర్ జస్ట్ డిస్గస్టింగ్. వదిలేసి ఉంటే నీ స్కిల్స్ కి ఈ వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ అయ్యేవాడివి. నీ స్మాల్ టౌన్ బుద్ధి చూపించవు చూడు. నా పర్సనల్ లైఫ్ ఇంటర్ఫియర్ అవడానికి నువ్వెవరివి? మా చిన్నికి ఫోన్ చేసి మమ్మల్ని కలిపింది మీరే కదా, అలాగే అనుకున్నా. నువ్వు నేను ఒకటేనా? ఇక మీదట నేను చూడకూడదు. నువ్వు ఉంటానంటే నేను వెళ్ళిపోతాను. నువ్వంటే ఈ ఉద్యోగం చూపించి పెళ్లి చేసుకోవాలి. నాకు ఆ కర్మ పట్టలేదు. ఏమైందిరా? నేను ఎందుకమ్మా ఇలా ఉన్నాను? ఎలారా? ఇలా రామకృష్ణ. ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటుందమ్మా ఈ పేరు? నీకేరా చందమామలా చక్కగా ఉంటేనో. అసలు నేను హైదరాబాద్ వెళ్ళకపోయింటేనే బాగుంటుంది అనిపిస్తుంది నిజంగా. నేనెప్పుడు అర్హతకి మించి ఆశపడలేదమ్మా, కానీ ఏం చేయను. బాను నిజంగా నచ్చింది, చాలా చాలా నచ్చింది. నాకు నిజం చెప్పండి, నాకు అన్నో తమ్ముడు ఉంటే ఇలాగే ఉండేవారా? వాట్ డూ యూ థింక్? ఐ డౌట్. నిన్ను చిన్నప్పుడు హాస్పిటల్లో చూసినప్పుడే నాకు వేరే ఎవరు అవసరం లేదనుకున్నాను. యూనో, మీ అమ్మ కూడా ఇప్పటికీ దెప్పుతూనే ఉంటుంది అబ్బాయి లేడని. అదే నాన్నగా అడుగుతున్నాను, ఏంటి నీ ప్రాబ్లం? నీ చాయిసెస్ మీద నీకే కన్ఫ్యూజన్ కదా? ఈషా కాల్ చేసింది కదా, భయంగా ఉంది నాన్న. అందరూ ఏమనుకుంటారో అని. పేరేంటి? రామకృష్ణ. నీ గుర్తుందా? నీ బుజ్జమాయి పేరు కూడా అదే, రామకృష్ణ. అసలు పేరుకి మనిషికి సంబంధమే ఉండదు. బుజ్జి మావయ్య చాలా కూల్, రామకృష్ణ కూడా కూలే నాన్న, ఇన్ హిజ్ ఓన్ వే. చాలా మంచోడు నాన్న. నేనే తన్ని చాలా మాట్లాడినాను. రామకృష్ణ నచ్చాడు నాన్న. తను ఎవరికైనా నచ్చేస్తాడు. ఏంటి ప్రాబ్లం అయితే వెళ్ళి సారీ చెప్పు. తను ఇక్కడ లేడు నాన్న, తనని వెళ్ళిపోయాడు. తను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పాలనుకుని చెప్పారా? ఐ ట్రస్ట్ యూ. हेलो ईशा, गेट रेडी. हम आज जाएंगे तेनाली. अभी. ఇప్పుడా? తెల్లారాక వెళ్ళొచ్చు కదరా. తెల్లారితే భాను అయిపోతానని భయంగా ఉందానా?